డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టాప్ మెడికల్ కాలేజీల్లో ఒకటి ఎస్విఎంసి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి. ఈ కాలేజ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని చరిత్ర, ప్రత్యేకతలు ఏమిటి అనేది తెలుసుకుందాం. ఈ కాలేజీలో లాస్ట్ ఇయర్ ఏ క్యాస్ట్ కి ఎన్ని మార్కులకు సీటు వచ్చింది, ఈ సంవత్సరం ఎన్ని మార్కులకు సీటు రావచ్చు అనే విషయాలను తెలుసుకుందాం. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ను కూడా చూద్దాం. ఈ వీడియోలో ఇవన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని మీరు లైక్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ కాలేజీ యొక్క చరిత్రను తెలుసుకుందాం. మానవుల బాధలను తగ్గించడానికి తిరుపతి తిరుమల దేవస్థానాలు మానవాళికి అందించే సేవాభావం, అంకిత భావంతో కూడిన సేవలలో ఇది ఒక భాగం. అవసరమైన వారికి అత్యంత అధునాతన వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి టిటిడి తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే అధునాతన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. దాని ద్వారా అద్భుతమైన స్మారక చిహ్నాన్ని ప్రారంభించింది. ఎస్విఐఎంఎస్ 1986లో న్యూఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో ప్రారంభించబడింది మరియు ప్రపంచ ప్రఖ్యాత యాత్రా పట్టణమైన తిరుపతిలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారు 18 ఏప్రిల్ 1986న శంకుస్థాపన చేశారు. పేదలకు నామమాత్రపు ఖర్చుతో సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలను అందించే లక్ష్యంతో దీన్ని స్థాపించారు. ఈ ఆసుపత్రి 26/2/1993 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా పనిచేయడం ప్రారంభించింది. ఈ సంస్థ 1995లో స్థాపించబడిన కొద్ది కాలంలోనే విశ్వవిద్యాలయంగా మారింది. ప్రస్తుతం స్విమ్స్ యొక్క వైద్యం ఆంధ్రప్రదేశ్ మరియు పొరుగు రాష్ట్రాల వారికి చాలా వరకు అందుబాటులో ఉంది. ఈ కాలేజీ అధునాతన వైద్య శాస్త్రాలు మరియు సాంకేతిక సేవతో శిక్షణ మరియు విద్య అందించడం, డయాగ్నోస్టిక్ విభాగంలో తాజాగా సాంకేతిక మరియు రోగి సంరక్షణ యొక్క మొత్తం కంప్యూటర్ ఆటోమేషన్ విధానాన్ని మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ సంస్థలో అమలు చేయడం జరిగింది. కంప్యూటర్ సెంటర్ మొత్తం ప్రపంచంలోని ప్రామాణిక వైద్య పత్రికల నుండి అందుబాటులో ఉన్న సమాచారాన్ని పొందడానికి వైద్య సాహిత్య విశ్లేషణ మరియు ఆన్లైన్ పునరుద్ధరణ వ్యవస్థ అమర్చబడి ఉంది. స్విమ్స్లో మెడ్లార్స్ అవగాహన కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఇది అన్ని విభాగాల్లోనూ అందరి విద్యార్థులకు అందుబాటులో ఉన్నటువంటి ఒక వరమని మనం చెప్పవచ్చు. చరిత్రను తెలుసుకున్నారు కదూ. ఈ కాలేజీలో 240 సీట్లు ఉన్నాయి. ఇందులో నుండి ఆల్ ఇండియా కోటాకి 36 సీట్లు వెళ్తాయి. అవి పోను మిగిలిన సీట్లు స్టేట్ కోటాలో ఉంటాయి. అవి 204. ఆల్ ఇండియా కోటాకు వెళ్ళిన సీట్లు రిజర్వేషన్ వైజ్గా మనం చూస్తే జనరల్ 14, ఈడబ్ల్యూఎస్ 4, ఓబీసీ 10, ఎస్సీ 5, ఎస్టీ 3 సీట్లుగా వస్తాయి. అదే స్టేట్ కోటా విషయంలో మనం చూస్తే 204 సీట్లు ఉన్నాయి. ఇవి క్యాస్ట్ వైజ్ మనం విడదీస్తే జనరల్ 60, ఈడబ్ల్యూఎస్ 24, బీసీఏ 17, బీసీబీ 24, బీసీసీ 2, బీసీడీ 17, బీసీఈ 10, ఎస్సీ 36, ఎస్టీ 14 సీట్లు వస్తాయి. ఇవి ఈ కాలేజీలో ఉన్న సీట్ల వివరాలు. ఆల్ ఇండియా కోటాలో లాస్ట్ ఇయర్ ఏ మార్కులకి ఇక్కడ సీటు వచ్చింది అనే విషయాన్ని మనం చూద్దాం. ఈ సంవత్సరం మనం ఈ కాలేజీలో ఆల్ ఇండియా కోటాలో ఎన్ని మార్కులకి సీటు పొందవచ్చు అనేదాన్ని కూడా చూద్దాం. వీటిని చూసే ముందు మీరు ఈ ఒక్క విషయాన్ని గమనించండి. దయించి మీరంతా ఈ పని చేయండి. తప్పనిసరిగా మీలో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులు ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళండి. మీకు నచ్చిన ఈ 1-2 కాలేజీలకు మాత్రమే ఆప్షన్స్ ఇవ్వండి. వస్తే జాయిన్ అవుతారు, లేకపోతే స్టేట్ కోటాలో ఎలాగూ ఈ కాలేజీలో సీటు వస్తుంది కాబట్టి ఇప్పుడు జాయిన్ అవ్వచ్చు. మీరు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళడం వల్ల మన రాష్ట్ర విద్యార్థికి మరో సీట్ ఇచ్చిన వారు అవుతారు. మీరు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళకపోతే ఈ కాలేజీలో ఉన్న ఈ సీట్ని మరొక రాష్ట్ర విద్యార్థి పొందుతాడు. మన రాష్ట్ర విద్యార్థి సీటు పొందలేడు. అసలే మన రాష్ట్రంలో కాంపిటీషన్ చాలా ఎక్కువ. కాబట్టి మీరంతా వీలైనంత ఎక్కువ మంది ఆల్ ఇండియా కోటాకి వెళ్ళి ఈ కాలేజీల్లోనే సీటు తీసుకోండి. మన రాష్ట్ర విద్యార్థికి ఒక సీట్ ఇచ్చిన వారు అవుతారు, వారికి జీవితాన్ని ఇచ్చిన వారు అవుతారు. మన రాష్ట్ర విద్యార్థులు ఎలా నష్టపోతున్నారో మీకు ఉదాహరణతో చూపిస్తాను చూడండి. ఆల్ ఇండియా కోటాలో
ఇదే శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో 662 మార్కులకు లాస్ట్ ఇయర్ వచ్చింది. స్క్రీన్ పై డిస్ప్లే చేశాను, పట్టికను చూడండి. జనరల్ ఈ కాలేజీలో 662 మార్కులకు లాస్ట్ సీటు వచ్చింది. అదే ఈ కాలేజీలో స్టేట్ కోటాలో మొదటి సీటు 677 మార్కులకు వచ్చింది. నేను డిస్ప్లే చేశాను, చూడండి. రిజల్ట్ పేజ్ని మీకు డిస్ప్లే చేయటం జరిగింది. చూడండి, పరిశీలించండి. 662 మార్కుల కంటే ముందు 6 విద్యార్థులు ఈ లిస్టులో సీటు పొంది ఉన్నారు. ఈ 6 కూడా ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళినట్లయితే తప్పనిసరిగా ఇదే కాలేజీలో సీటు వచ్చి ఉన్నాం. మరో 6 ఆంధ్ర విద్యార్థులు ఈ కాలేజీలో సీటు పొందేవారు. కానీ వీరు ఆల్ ఇండియా కోటాకి వెళ్లకుండా స్టేట్ కోటాలోనే సీటు తీసుకోవటం వల్ల 6 విద్యార్థులు ఎంబీబీఎస్ చదివే అవకాశాన్ని కోల్పోయారు. ఈ సీట్లు వేరే రాష్ట్ర విద్యార్థులకు వచ్చాయి. అది ఎలాగో నేను డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. 662 మార్కులు వచ్చిన విద్యార్థి మన రాష్ట్ర విద్యార్థి కాదు. చూడండి, ఆంధ్రప్రదేశ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీకు డిస్ప్లే చేశాను. ఈ ఆల్ ఇండియా కోటా స్టూడెంట్కి వచ్చిన ర్యాంకు 17,349. ఈ ర్యాంక్ మన స్టేట్ మెరిట్ లిస్ట్లో లేదు. చూడండి, మన స్టేట్ మెరిట్ లిస్ట్లో లేదు అంటే ఈ స్టూడెంట్ మన రాష్ట్రం వాడు కాదు అనే అర్థం. కాబట్టి ఇది వేరే రాష్ట్ర విద్యార్థికి ఈ సీటు వెళ్ళిపోయింది. లాస్ట్ ఇయర్ కూడా ఎంతో బ్రతిమాలాం, వీడియోల ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేశాం, అయినా చాలా మంది వినలేదు. ఇలా ప్రతి కాలేజీలో ఎందరో ఉన్నారు, చాలా మంది జీవితాలు నాశనం చేశారు. కాబట్టి మీరు దయతో ఆల్ ఇండియా కోటకు వెళ్ళినట్లయితే మీ సోదర విద్యార్థులకు మేలు చేసిన వారు అవుతారు, వారికి జీవితాన్ని ఇచ్చిన వారు అవుతారు, వారి జీవితం అంతా మీ పేరు చెప్పుకుని బ్రతుకుతారు. కాబట్టి తప్పనిసరిగా ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఆల్ ఇండియా కోటా టేబుల్ని ఇప్పుడు నేను స్క్రీన్పై డిస్ప్లే చేశాను, అబ్జర్వ్ చేయండి. ఆల్ ఇండియా కోటాలో జనరల్ 662 మార్కులకు ఈ కాలేజీలో సీటు వచ్చింది. అతని ర్యాంక్ కూడా అబ్జర్వ్ చేయండి, 17,000 పైచిలకు ఉంది. ఈడబ్ల్యూఎస్ ఓబీసీల్లో పెద్ద తేడా ఏమీ లేదు, ఇంచుమించు జనరల్తో సమానంగానే ఉన్నాయి. ఎస్సీకి 568 మార్కులకు సీటు వచ్చింది. ఎస్టీకి 538 మార్కులకి ఇక్కడ సీటు వచ్చింది. వారికి వచ్చిన ర్యాంక్ను కూడా మీరు పరిశీలించండి. ఇప్పుడు స్టేట్ కట్ ఆఫ్ని చూడండి, డిస్ప్లే చేస్తున్నాను. జనరల్ 635 మార్కుల వరకు ఈ కాలేజీలో సీట్ రావడం జరిగింది. ర్యాంక్ 40,847. ఈడబ్ల్యూఎస్ 627కి వచ్చింది. బీసీ క్యాస్ట్లో బీసీడీ ఇంచుమించుగా ఓసీతో సమానంగా ఉంటుంది. మిగిలిన క్యాస్ట్లకు 600 మార్కుల మధ్యలో సీట్ రావటం జరిగింది. ఎస్సీ ఎస్టీల మధ్య 50 మార్కుల తేడాతో సీట్లు రావటం మనం గమనించారు కదూ. ఇప్పుడు మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ టేబుల్ని చూద్దాం. వాటిని డిస్ప్లే చేస్తాను, మీరు జాగ్రత్తగా పరిశీలించండి. స్క్రీన్ షాట్ తీసుకునైనా వీడియోని ఫాజ్ చేసి అయినా మీరు పరిశీలించండి. ముందుగా ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ టేబుల్ని డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. ఈ సంవత్సరం కట్ ఆఫ్ తగ్గుతుంది కాబట్టి జనరల్ 530, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఇంచుమించుగా 520, 530 మధ్యలో ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు 450 నుంచి 400 మధ్య సీటు రావచ్చు. క్రింద నేను ర్యాంకులు ఇచ్చాను, జాగ్రత్తగా పరిశీలించండి. మీకు ఆ ర్యాంకు వరకు వస్తే తప్పకుండా సీటు వస్తుంది. ఇప్పుడు నేను స్టేట్ కోటా కట్ ఆఫ్ టేబుల్ని ఇచ్చాను, పరిశీలించండి. ఈ సంవత్సరం జనరల్ ఈడబ్ల్యూఎస్ 500 మార్కులకే ఈ కాలేజీలో సీటు వస్తుంది. ఇంకా తగ్గవచ్చు కూడా. బీసీలు అయితే 450 వరకు ఇక్కడ కట్ ఆఫ్ వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీలకు 400 నుంచి 430 మధ్య ఇక్కడ ఈ కాలేజీలో కట్ ఆఫ్ ఉండబోతుంది. జాగ్రత్తగా పట్టికను పరిశీలించండి. మార్కులు తగ్గవచ్చు, పెరగవచ్చు, కానీ ర్యాంకులు పెద్దగా మారవు. కాబట్టి ర్యాంకును బాగా పరిశీలించండి. తప్పనిసరిగా ఈ ర్యాంక్ వరకు వచ్చినట్లయితే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. సరిగ్గా పరిశీలించండి. ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.